పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆయన కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఎవరికి ఇన్ఫార్మ్ చేసిందంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆయన హెడ్ క్వార్టర్స్ రావల్పిండి, ఆయనే ఇప్పుడు కనిపించట్లేదు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీరే కనిపించట్లా. ఆయన ఆఫీస్కి వీళ్ళు కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేశారు. అసలు ఇదంతా ఏదో పెద్ద డ్రామాలాగా ఉంది. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ లెటర్స్ అనేవి ఇంటర్నల్ సర్క్యులేషన్ కోసం ఇలా ప్రింట్అవుట్లు తీసి బయట మార్కెట్లో ఏదో గుజరాతీ గల్లీలోనో లేకపోతే జగదీష్ మార్కెట్లోనో పెట్టినట్టు పెట్టరు. కానీ పెట్టారు అంటే దీని వెనకాల పాకిస్తాన్ ఆర్మీకి 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మా ప్రైమ్ మినిస్టర్ హెల్త్ కండిషన్ బాగాలేదు, మేమే చాలా దుర్భరమైన దుస్థితిలో ఉన్నాం, మేమేంటండి ఇండియా మీద దాడి చేయటం ఏంటి, ఇండియాలో ఉన్న హిందువుల్ని ఎంచి ఎందుకు చంపడం ఏంటి, ఇదంతా భారతదేశం మా మీద చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి అంతర్జాతీయ సమాజంలో సానుభూతి పొందడం ఒకటి. రెండోది ఏంటంటే భారత సైన్యాన్ని భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం. మేము ఒక పక్క మా ఆర్మీ చీఫ్ ఏమో ఏ కొండ గుహల్లోనో బంకర్లోనో దాక్కున్నాడు, లేకపోతే వాళ్ళ పెళ్ళాం బిడ్డలతో కలిసి లండన్ పారిపోయాడని అదొక ప్రచారం. అది నిజమే అయి ఉండొచ్చు, దాంట్లో పాక్షికంగా నిజం, ఇది కూడా పాక్షికంగా నిజమై ఉండొచ్చు. ఆయన హాస్పిటల్లో అలా అడ్మిట్ చేసినట్టు విజువల్స్ చూపించేసి షహబాజ్ షరీఫ్ ఇలా అడ్మిట్ అయ్యారంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆయన పాక్ ఆర్మీ చేతిలో బందీ అయ్యాడు. అది వాస్తవం. మిలిటరీ రూలర్స్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ చరిత్ర చూడండి, ఆయన చెప్తుంటాడు కదా జనరల్ మునీర్, మా చరిత్ర వేరు, మా రిలీజియన్ వేరు, మా సంస్కృతి వేరు, మా సంస్కారం వేరు, మా జనరేషన్స్ వేరు, మా 4 fathers 5 fathers 6 fathers అని చెబుతుంటాడు కదా. వాళ్ళ 4 fathers 5 fathers 6 fathers చేసింది ఏందో ఇవాళ పాక్ ఆర్మీ కూడా అదే చేసింది, ఈయన బందీగా తీసుకెళ్ళింది. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. వాస్తవానికి పాకిస్తాన్ ఇస్ నాట్ ఏ ఇస్లామిక్ స్టేట్, అది ప్రజాస్వామ్య ప్రభుత్వమే అక్కడ ఉంది. ఇస్లామిక్ స్టేట్స్ ఇంకా పైన ఉన్నాయి, పూర్తి కాదు, పాక్షికంగా ఇస్లామిక్ స్టేట్. ఇస్లాంని నమ్ముతారు, అది ప్రాక్టీస్ చేస్తారు, అంతేగాని బలవంతంగా జనాల మీద రుద్దే వ్యవహారం అక్కడ లేదు. కానీ ఆర్మీ ఏం చేసింది, దానికి మిలిటరీ డ్రెస్ చేసేసింది, దానికి జిహాదీ కలర్ ఇచ్చింది, పైన జిహాదీ క్యాప్ ఇచ్చింది. వాస్తవంగా పాకిస్తాన్ వెన్ ఇట్ వాస్ ఫార్మ్డ్ జనరల్ ఆయన మొహమ్మద్ అలీ జిన్నా ఉద్దేశం అది కాదు. సరే, అది పక్కన పెడితే ఈయన ఎందుకు హాస్పిటల్లో చూపించారు? మేము బందీగా చేసుకున్నాం, భారత ప్రభుత్వానికి మేము డైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే ఇక మీ యుద్ధం ఈ ప్రధానమంత్రితో కాదు, లేకపోతే ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆసిఫ్ అలీ జర్దారీ, ఆయనతో కాదు, మీ యుద్ధం మాతోనే, మిలిటరీ డ్రెస్ చేసుకున్న మాతోనే. జనరల్ మునీర్ కాకపోతే లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ వస్తాడు సీన్లోకి. ఐఎస్ఐ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇవాళ ఒకటి పోతే రేపు 10 మందిని తయారు చేసుకుంటాడు. మనకి పురాణాల్లో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడిని టార్గెట్ చేసి కొడితే కింద పడ్డ ప్రతి రక్తం చుక్క నుంచి ఇంకోటి రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు. అలా ఇవాళ మునీర్ని ఒకవేళ నిజంగానే ఆయన బంకర్లో దాక్కొని ఊపిరాడక దివంగతుడైనా సరే ఇంకో మునీర్ని పుట్టిస్తారు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసంఖ్యాకంగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే భయంకరమైన సైన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ది మైటీనెస్ ఆఫ్ ది రైవల్ కంట్రీ, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో చెప్పంగానే మనం నిజంగా సాయంత్రానికి చల్లబడి 5 ఏదో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వద్దామంటే జరిగే పని కాదు. వాళ్ళ ఎత్తుగడలు ఇవన్నీ ఈరోజు ఈ పేపర్ కాన్ఫిడెన్షియల్ పేపర్ని చాలా కాన్ఫిడెన్షియల్గా బయటకు రిలీజ్ చేయడం వెనక కూడా ఒక ఎత్తుగడ ఉంది చాలా స్పష్టంగా. ఒకసారి ఐ రీడ్ ఇట్ అవుట్. కాన్ఫిడెన్షియల్ అంటే ఏప్రిల్ 27వ తారీఖు డేటు, ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్, ఆ లోగోతోటి రిఫరెన్స్, మళ్ళీ దానికి ఎవరు నమ్మరేమో అని చెప్పేసి PMO/SC/2025/428 అని అది రిలీజ్ చేశారు. డేట్ ఏంటి చూపిస్తున్నారు ఇక్కడ, ఏప్రిల్ 27. మరి ఇక్కడ చెప్తున్న డేట్ ఏంటి, 28.
ఇక్కడే వీళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ ఏంటనేది తెలిసిపోతుంది. మళ్ళీ రెండో కాన్ఫిడెన్షియల్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, కాన్స్టిట్యూషన్ అవెన్యూ, ఇస్లామాబాద్. కింద టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సబ్జెక్ట్ మళ్ళీ మూడో కాన్ఫిడెన్షియల్, హాస్పిటలైజేషన్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ సిఎంహెచ్ రావల్పిండి. సిఎంహెచ్ అంటే కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్, రావల్పిండిలో. ఇట్స్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ that the Honorable Prime Minister of the Islamic Republic of Pakistan was admitted to Combined Military Hospital, Rawalpindi on April 27, 2025 for medical evaluation and treatment related to a case of hemorrhoids. So, piles related samasya. The Prime Minister remains under the expert care of a specialized medical team at CMH. CMH లో ఒక ప్రత్యేక నిపుణుల బృందం వారి ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తోంది. As of the latest update, his health condition is stable and he is responding well to the prescribed course of treatment. ఆయన బాగానే చికిత్సకి రెస్పాండ్ అవుతున్నారు. The hospitalization has been undertaken as a precautionary and standard medical measure advised by his attending physicians. ఇక్కడ ఉంది అసలు మడతంతా ఇక్కడ ఉంది. ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్యులు ఉంటారు, వారి సూచన మేరకు, వారి అడ్వైజ్ మేరకు ఆయన్ని హాస్పిటలైజ్ చేశామని. He was hospitalized by military, not his attending physicians. ఆయన రెగ్యులర్ వైద్యులు కాదు, ఇక్కడ గమనించాల్సింది అది. ఇదంతా ఒక మోసపూరిత వ్యవహారం. ఇక్కడ రెండు రకాలు, భారతదేశానికి ఒక మెసేజ్ వెళ్తుంది, పాకిస్తాన్లో డెమోక్రసీని నమ్మి బతుకుదాం అనుకునే సాధారణ పౌరులకి, పౌర సమాజానికి ఇంకో మెసేజ్ వెళ్తుంది. ఏంటంటే, అరే బాబు, ఇక్కడ ఇవాళ ప్రధానమంత్రి లేడు, ప్రధానమంత్రిని మేము హాస్పిటల్లో చేర్పించాం, ఆయనకి హెమరాయిడ్స్ ఇష్యూ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, అందువల్ల పరిపాలన మా చేతుల్లోకి తీసుకుంటున్నాం. ఇవాళ కంప్లీట్గా సైన్యం క్యాప్చర్ చేసింది, కొత్త ఏం కాదు ఇది పాకిస్తాన్కి. అసలు ప్రైమ్ మినిస్టర్ని నియమించేది సైన్యమే, ప్రెసిడెంట్ని నియమించిందే సైన్యమే. ఒక సుప్రీంకోర్టులో కాస్త కూస్త ఒక డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న జడ్జెస్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఏది ఇలాంటి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు తీర్పులు ఇస్తుంటారు, కొంత డెమోక్రటైజ్ అయి ఉన్నారు. All concerned officers are advised to maintain strict confidentiality of this information. ఏందండి స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ? ప్రపంచం మొత్తం ఇవాళ ఈయన హాస్పిటల్లో ఉన్నాడు అడిగిన వాళ్ళకి చెప్పి ఇవాళ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం ఏంటి? ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రపంచం మొత్తం 197 దేశాలు తెలిసింది. ఇప్పుడు ఆయనేమో ఆయన బాధ చెప్పుకోలేని చోట, ఇవాళ ప్రపంచం అంతా ఆయన చెప్పుకోలేని చోట పడుతున్న బాధ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకి ఎంత చిన్నతనంగా ఉంటుంది. సామాన్యంగా ఆలోచిద్దాం. ఇప్పుడు కొన్ని రోగాలు ఉంటాయండి, అవి చెప్పుకోలేరు జనాలు. అలాంటి రోగంతో ఆయన బాధపడి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఒకవేళ అది నిజంగా ఆపైనా ఆ పేరు చెప్పి వీళ్ళు అడ్మిట్ చేస్తే, ఇప్పుడు షహబాజ్ షరీఫ్ గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఓ సామెత ఉంది తెలుగులో, మూడు కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు నవ్వినందుకు. కానీ వీళ్ళు హాస్పిటల్లో చేర్చినందుకు కాదు, జనం అంతా తను ఫలానా కారణం చేత హాస్పిటల్లో చేరాడు అని అనుకున్నందుకు ఈయన సిగ్గుపడే పరిస్థితి. వాస్తవం అది కాదు. ఆర్మీ ఈ లెటర్ రిలీజ్ చేయించింది అంటేనే దాని అర్థం ఏంటంటే, హీ ఈజ్ అండర్ అవర్ కస్టడీ. ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకోవట్లేదు, మిలిటరీకి, పాకిస్తాన్ ఆర్మీకి బందీగా ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడో తెలియదు, ఈయన కోసం గూగుల్లో ఎత్తుకుంటున్నారు. ఏ బంకర్లో ఉన్నాడా, రకరకాలు గ్రోకులో ఎత్తుకుతున్నారు, ఎన్ని మార్గాలు ఉంటే అన్నింటిలో ఎత్తుకుతున్నారు, చాట్ జీబీటీలో కూడా ఎత్తుకుతున్నారు, ఎక్కడున్నాడు, వేర్ ఇస్ మునీర్ అని. సరే, లండన్ వెళ్ళిపోతే అక్కడ సేఫ్ అనుకోండి, ఏ గోల్ఫ్ కోర్సులోనూ సరదాగా భార్య బిడ్డలతో కలిసి ఆడుకుంటూ, ఎలాగూ ఆ దేశంలోకి మనకి ఎంట్రీ ఉండదు, మన దగ్గర ఆఫీసర్స్ అందరూ రిజైన్ చేశారని నిన్ననే మనం ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాం కదా, భారత్ నుంచి బలగాలు మన వైపు చొచ్చుకొస్తాయి. సరే, ఆయన గోల అయిందే, మళ్ళీ మాట్లాడుకుందాం ఆయన గోల గురించి. ఆల్ కన్సర్న్డ్ ఆఫీసెస్ ఆర్ అడ్వైజ్డ్ టు మెయింటైన్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. నో డిస్క్లోజర్ టు మీడియా ఆర్ పబ్లిక్ ఫోరమ్స్ ఈజ్ పర్మిటెడ్ అన్లెస్ అఫీషియల్లీ ఆథరైజ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మీడియా వింగ్ ఆర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మీడియాకి అసలే చెప్పొద్దు, పబ్లిక్ తెలియనియద్దు. ఒకవేళ చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీడియా వింగ్ పర్మిషన్ తీసుకోవాలట. వాళ్ళకు మీడియా వింగ్ కూడా ఉందండి అక్కడ. లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మనకున్నట్టే అక్కడ మినిస్టర్ ఆఫ్ I&B ఉంది, వాళ్ళని అడగాలట. దిస్ కమ్యూనికేషన్ ఈజ్ ఇష్యూడ్ విత్ అప్రూవల్ ఆఫ్ ది అండర్సైన్డ్ అండ్ ఇట్ ఈస్ ఇంటెంటెడ్ స్ట్రిక్ట్లీ ఫర్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ అమంగ్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్స్. ఇంకేందండి, మీరు రహస్యం అంతా బట్టబయలు చేసి మొత్తం జనాలందరికీ ఇది ఇంకోళ్ళు చెప్పమాక నీ ఒక్కడి మాత్రమే చెబుతున్నా అని చెప్పేసి జనాలందరికీ చెప్పేసి, ఇవాళ ఇది స్ట్రిక్ట్గా ఈ కింద ఎవరో ఒక 6-7 డివిజన్స్ ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఆర్మీ, వాళ్ళలో మాత్రమే ఇంటర్నల్గా మీరు చెవిలో గుసగుసలు మాట్లాడుకోవాలి, ఇంకెవరికి చెప్పమాకండి అని చెప్పి కింద సంతకం పెట్టింది. ఆయన పేరు ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ అసద్ రెహమాన్ గిలానీ అనే ఆయన చేత సంతకం పెట్టించారు.
పెట్టారు కాదు, పెట్టించారు. ఆయన చేర్పించబడ్డాడు, ఈయన చేత సంతకం పెట్టించబడింది. అది క్లియర్. ఆర్మీ స్కెచ్ ఇది, కంప్లీట్గా ఆర్మీ స్కెచ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, కాన్స్టిట్యూషన్ ఏ అవెన్యూ, ఇస్లామాబాద్. మళ్ళీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు ఎవరికైనా అనుమానం వస్తుందని. ఎవరికి కాపీ పెట్టారు? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, CYS, GHQ హెడ్ క్వార్టర్స్, రావులపిండి. ఈయనకి పెట్టారు కాపీ. ఈయన ఎక్కడున్నాడని చదువుతాడండి ఇది? ఒక బంకర్లో దాక్కుంటే ఆ సిగ్నల్ లోపల ఉంటుందో లేదో తెలియదు. ఎవరైనా కమ్యూనికేషన్ ఉంటే చెప్పాలి, లేకపోతే లండన్లో ఉంటే తెలుస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, డైరెక్టర్ జనరల్ ISPR, మిలిటరీ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్కి ఒక మిలిటరీ సెక్రటరీ ఉంటుంది. అది ప్రైమ్ మినిస్టర్ని పెట్టేదే మిలిటరీ వాళ్ళైతే మళ్ళీ ఆయనకు మిలిటరీ సెక్రటరీ. అంటే ఈయనేమన్నా మళ్ళీ వ్యూహాలు పన్ని మిలిటరీకి, ఆర్మీకి వ్యతిరేకంగా కుట్ర పనితే ఈయన నిట్టనిళ్ళ అడ్డగించేసి దించేసి వాళ్ళు ఎక్కడం కోసం. డైరెక్టర్ మెడికల్, GMH, రావులపేండి. సరే, హాస్పిటల్ డైరెక్టర్కి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. క్యాబినెట్ డివిజన్, క్యాబినెట్ మంత్రులకి. మొన్న అవాకులు చెవాకులు పేలారు కదా, అబ్బాసి అనే ఒక ఆయన, తర్వాత ఖవాసా అనే ఒక ఆయన, వీళ్ళందరూ ఇలాంటి మొత్తం ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, లేదా వీ కెన్ సే లైక్ దిస్. ప్రోటోకాల్ డివిజన్, PMO, వీళ్ళందరికీ కాపీ పెట్టారు. అసద్ రెహమాన్ గిలానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో ఉన్నదేమి కాన్ఫిడెన్షియల్ కాదు. ఇది ఆర్మీ ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేసిన వాళ్ళు అనుకుంటున్న కాన్ఫిడెన్షియల్ లెటరు. ఏ ఒక్కళ్ళు కూడా పక్కళ్ళతో దీని గురించి మాట్లాడద్దు. ఎవరికి తెలిసిన వాళ్ళు గుంబనంగా పేరంటానికి వెళ్ళిన ముత్తైదుల మాదిరి కూర్చోవాల్సిందే. ఎవరు మాట్లాడమాకండి. మీడియాకి మాత్రం అసలు చెప్పమాకండి. చెప్పిందే మీడియాకి మీరైనప్పుడు ఇచ్చింది ప్రపంచం అంతా సోషల్ మీడియాలో తిరుగుతుంది. తిరుగుతని మీ ప్రైమ్ మినిస్టర్ అదొక బాధ ఆయనకి. మళ్ళీ ఆయన ఏదో ఒక కాలు నొప్పో చెయ్యి నొప్పో దాంతో వెళ్ళాడు అంటే ఒక పెద్ద తలనొప్పితోటి జ్వరంతో ఆ బాధ చెప్పుకోలేరు బయటికి. అదేమో ప్రపంచానికి చెప్పేసింది ఆర్మీ, ఈయన ఫలానా బాధతో ఆయన అడ్మిట్ అయ్యాడని. ఉందో లేదో తెలియదు కానీ ఆర్మీ చేసిన వ్యవహారానికి ఆయనకి కొంచెం ఎవరైనా పరామర్శించడానికి వచ్చినా ఇప్పుడు ఎలా ఉంది సార్ ఫలానా చోటని అడగలేని పరిస్థితి. అది చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఇది కాక ప్రధానమంత్రిని వాళ్ళ సోదరుడు నవాజ్ షరీఫ్ గారు కలిశారు. అది మాత్రం అఫీషియల్గానే మొత్తం అన్ని మీడియాలోనే వస్తుంది. జాగ్రత్త అబ్బా, ఈ మిలిటరీ పాలకులతోటి మనల్ని మామూలుగా ఆడుకోరీళ్ళు ప్యాకెట్ ఆడేస్తారు. వాళ్ళు పెట్టమన్న చోట్ల సంతకాలు పెట్టమంటారు, లేకపోతే మనల్ని ఇలాగే హాస్పిటల్లో బెడ్ల మీద ఎక్కిచ్చేస్తుంటారు. ఇది నీకంటే కొత్త, నేను ప్రైమ్ మినిస్టర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు. కొంచెం ఏంటంటే నీకేమైనా డౌట్ ఉంటే నాకు కబురు పెట్టి నేను వస్తాను. అయినా నా మొహం కానీ నాకు కబురు పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను కూడా ఇక్కడే వేసేస్తారు, ఇంకో 2 రోజులు ఈ హాస్పిటల్లోనే పెట్టేస్తారు. నాకు కూడా ఏదో రోగం తగిలించేసి ఈ హాస్పిటల్లోనే కూర్చోబెడతారు, అదే పడుకోబెడతారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోకి కంప్లీట్గా దేశం వెళ్ళిపోయిందనే దానికి ఇండికేషన్ ఈ కాన్ఫిడెన్షియల్ లెటర్. ఇప్పుడు అర్థమైంది కదా పాకిస్తాన్లో రాజకీయం ఎలా జరుగుతుంది, మిలిటరీ ఎలా బిహేవ్ చేస్తుంది. అలాగే ఈ బంకర్లో దాక్కున్నోళ్ళు, ఈ కొండ గుహల్లో దాక్కున్న వాళ్ళకి కమ్యూనికేషన్ పేరుతోటి, ఫస్ట్ కమ్యూనికేషన్ పేరుతోటి కాన్ఫిడెన్షియల్ లెటర్ రిలీజ్ చేయటం. సో మొత్తానికి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వీటన్నిటి మీద ఒక్క ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కల్నల్ బుఖారీకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ద ఇమీడియట్ బాస్ ఫర్ ఆర్మీ నెక్స్ట్ టు జనరల్ ఆసిమ్ మునీర్. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఉంటే ఆయన ఎక్కడో బయటకు వచ్చి మాట్లాడాలి. ఇన్నాళ్ళుగా ఆయన బయటకు రాలేదంటే ఖచ్చితంగా 2 అవకాశాలు. పాకిస్తాన్ ఆర్మీ ఈయనంటే ఇష్టం లేని మిగిలిన ఆఫీసర్స్ అందరూ ఈయన బంధించేసి ఎక్కడో చోట దాచిపెట్టమో, లేకపోతే ఈయనంతటి ఈయనగా ఏ బంకర్లో దాక్కటమో. ఇక 3వ ఆప్షన్ ఏంటంటే ఎందుకు వచ్చిన పంచాయతీ మనం లండన్ వెళ్ళిపోదాం అని చెప్పేసి లండన్ వెళ్ళిపోవటం. ఈ మూడిట్లో ఏదో ఒకటి. మానవీయ కోణంలో విషయం చేయాల్సింది ఏంటంటే షహబాజ్ షరీఫ్ గారు మీరు త్వరగా కోరుకోవాలి. నిజంగా మీరు ఫలానా కారణం చేత హాస్పిటల్లో చేరుంటే ఆ ఫలానా కారణం నుంచి తొందరగా మీరు బయటపడి మంచి చికిత్స పొందాలని కోరుకుందాం. మీరు డెమోక్రటిక్ వాల్యూస్ మీద కొంచెం నిబద్ధత కలిగి ఉన్నోళ్ళు కాబట్టి, మీ బిటోళ్ళు పాకిస్తాన్ పౌర సమాజానికి అవసరం కాబట్టి మీరు కోలుకోవాలి. మీరు కోలుకొని ప్రజాస్వామ్యాన్ని కనీసం ఒక 20%, 30% పునరుద్ధరించే కార్యక్రమం చేయాలి.